హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో సులాల్ వెబ్ సిరీస్లోని రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ని మీరు ఇంకా చూడకుండా ఉంటే దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, చూసేయండి. అసలు సిసలైన ట్విస్టులు ఈ ఎపిసోడ్స్లోనే ఉంటుంది. మీకు పార్ట్ 1 వీడియో చూస్తేనే పార్ట్ 2 క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే ఎపిసోడ్ 5లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. సులాల్ సీజన్ 2 ఎపిసోడ్ 5 ఓపెన్ అవగానే జైల్లో ఉన్న నందిని దగ్గరికి చెల్లప్ప తరపున ఒక సీనియర్ లాయర్ వస్తారు. హాయ్ అమ్మా, నా పేరు విద్యా బాలాజీ. నేను ఈ కేసుని పూర్తిగా స్టడీ చేశాను, కానీ నేనేం చేయలేకపోతున్నాను. అయినా నువ్వు గన్ ఎందుకు అక్కడికి తీసుకెళ్ళావు? నువ్వు గన్ తీసుకెళ్లడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిందో చూడు అంటే అప్సెట్లో ఉన్న నందిని కోపం వచ్చి నేను అతన్ని చంపడానికే గన్ తీసుకెళ్లానని అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇంకోవైపు చక్రి మూర్తి దగ్గర ఆ 8 మంది అమ్మాయిలు చెల్లప్పని చంపడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చెల్లప్ప వాళ్ళ మీద సెక్సువల్ అబ్యూస్ చేశాడు, అందువల్లే వాళ్ళు రివెంజ్ తీసుకున్నారు. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను అని చక్రి మూర్తి దగ్గర బాధపడతాడు. ఆ తర్వాత ఇంకా నేను ఎమోషన్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలని నేరుగా చెల్లప్ప ఎక్కడైతే చనిపోయాడో అదే ప్లేస్కి వెళ్ళి ఏదైనా ఎవిడెన్సెస్ దొరుకుతుందా అని చూస్తున్నాడు. కొంచెం రిలాక్స్ గా ఆలోచించేసారి చెల్లప్పని ముత్తు చంపేసింటే కబోర్డ్ లోపల ముత్తు ఎందుకు ఉంది, బయట నుంచి ఎవరు లాక్ చేశారు, ఒకవేళ లాక్ చేసి ఎలా బయటికి వెళ్ళింటారు మనకు తెలిసేవాళ్ళు కదా అని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అతనికి ఒక పెద్ద షాక్. అదేంటంటే లోపల ఒక స్వరంగం మార్గం లాగా కిందకి మెట్లు ఉంటుంది, మొత్తం బ్లాక్ గా ఉంటుంది, వెళ్తురుండదు అక్కడ. ఇంకా వెంటనే ఫోన్ లో టార్చ్ ఆన్ చేసుకుని కొంచెం ముందుకెళ్ళి చూస్తే చక్రికి చెల్లప్ప ల్యాప్టాప్ ని ఎవరో కాల్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఆ కాటేజ్ నుంచి బయటికి ఒక రహదారి ఉంది అక్కడ. ఇప్పుడు అర్థమైంది మూర్తి నాకు వీళ్ళు ఎలా బయటకు వచ్చారనేది. ఈ దారి ఇంతవరకు మనకి తెలియదు. సో హత్య చేసిన అమ్మాయిలు ఈ దారిలోనే వచ్చిండాలి అని ఫిక్స్ అయిపోతాడు. ముత్తు కూడా అదే దారిలోనే వచ్చిందని తెలిసి ఆ దారి గురించి ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఈ దారి ఏర్పడింది. వాళ్ళు 1700 కాలంలో డచ్ వాళ్ళు ఏరియాని ఆక్రమిస్తే అప్పుడు ఇవన్నీ ఆర్మీ బ్యారెక్స్ అని తెలుస్తుంది. 20 ఏళ్ల క్రితం చెల్లప్ప గారే ఈ కాటేజ్ ని రెనోవేట్ చేసి ఇక్కడ ఉంటున్నారు అని తెలుస్తుంది. ఆ తర్వాత చక్రి చెల్లప్ప వాళ్ళ ఇంటికి వెళ్తే చెల్లప్ప భార్య, ఏంటి చక్రి అక్కడే ఆగిపోయావు, లోపలున్న ముత్తు ఏం చెప్పింది, చక్రిని ఎందుకు చంపిందంట అంటే ఇప్పుడు మీకు ఎలా నిజం చెప్పాలని చక్రి అయోమయంలో ఉంటే వాళ్ళ డ్రైవర్ దాము పారిపోతూ ఉంటే అక్కడ చేపలు పట్టి ఆ ఊరు వాళ్ళు కొంతమంది చూసి దాముని ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తారు. ఇప్పుడు చక్రి అండ్ చెల్లప్ప భార్య వీళ్ళిద్దరు దాముని చూసి చక్రి దాము దగ్గరికి వెళ్ళి ఎందుకని నువ్వు నీ పాపాలను కడుక్కోవడానికి సముద్రంలో స్నానం చేసావు ఆ రోజు, ఎందుకని నన్ను చూసి పారిపోయావు, నువ్వు ఏదో దాస్తున్నావు నిజం చెప్పు అంటే దాము ఎమోషనల్ అవుతూ నేను చెల్లప్ప కొడుకుని, ఈ విషయం చెల్లప్పకు కూడా తెలీదు అని చెప్తాడు. మా అమ్మతో చెల్లప్ప అఫైర్ లో ఉన్నాడు, మా అమ్మ చనిపోయే ముందు నాకు ఈ విషయం చెప్పింది అని, అందుకే నేను ఆ రోజు సముద్రంలో మునిగాను అని అంటాడు. ఇదంతా విని చెల్లప్ప భార్యకి చాలా కోపం వస్తుంది ఇతని మీద. ఏంటిది, నా భర్తకి ఇంకో అఫైరా, ఆమెకి ఒక కొడుకు అని. జైల్లో ఉన్న నందిని దగ్గర సరోజమ్మ అక్కడికి వచ్చి, నందిని నేను జరిగిందంతా విన్నాను, నువ్వు మళ్ళీ ఇంకొక లాయర్ని వెతకాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటానంటే మళ్ళీ ఆ కోర్ట్ మెట్లకి మళ్ళీ నాకు జరిగిందంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, దానికి బదులు నేను ఇక్కడే ఉండిపోతాను అని అంటుంది నందిని బాధపడుతూ. సరిగ్గా అప్పుడే అందులో ఉన్న ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తుంది. ఇంతకుముందు ఒక అమ్మాయికి వచ్చి ఉంటుంది కదా, అదే అమ్మాయికి ఇప్పుడు సడన్ గా ఎక్కువ అయిపోవడంతో మొత్తం అందరూ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇది ఇలా ఉంటే ఆ 8 మందిలో ఒక్క అమ్మాయి మాత్రం ఎవరికి తెలియకుండా ఆఫీస్ లో కొన్ని ఫైల్స్ వెతుకుతూ ఉంటుంది. లేడీ కానిస్టేబుల్ ఇది చూసి తన దగ్గరకు వస్తూ ఉంటే ఈ లోపే నందిని ఇది గమనించేసి ఆమె దగ్గరకు వచ్చి మీరు అర్జెంట్ గా వెళ్ళాలి, మిమ్మల్ని పిలుస్తున్నారని ఆ లేడీ కానిస్టేబుల్ ని అక్కడ నుంచి పంపించేస్తుంది. దీంతో నందినికి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు దేనికోసం ఇక్కడికి వచ్చావని అడిగితే ఆమె ఏం చెప్పకుండా నాకు అంత టైం లేదని వెళ్ళిపోతుంది. ఇంకోవైపు చక్రి ఆ రహదారిలో ఈ 8 మంది అమ్మాయిల ఫింగర్ ప్రింట్స్ ఎక్కడైనా దొరుకుతాయా అని వెతికితే నిజంగానే 8 మంది అమ్మాయిలతో ఈ ఫింగర్ ప్రింట్స్ క్లియర్ గా మ్యాచ్ అవుతాయి. ఆ తర్వాత ఫారెన్సిక్ రిపోర్టర్ అక్కడికి వచ్చి, సార్ జరిగిందంతా చూస్తే ఆ 8 మంది అమ్మాయిలు వచ్చి చెల్లప్పని చుట్టుముట్టడంతో చెల్లప్పకి ఏం అర్థం కాకుండా అతనే గన్ తో షూట్ చేసుకొని చనిపోయేటట్టు నాకు అనిపిస్తోంది, మేబీ ఇదే జరగడానికి పాసిబుల్ ఉంది అని అంటాడు. చక్రి పక్కనున్న మూర్తి, ఏమయ్యా ఏమంటున్నావు, చెల్లప్ప సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు అంటే మేబీ
తను చేసింది తప్పని అనిపించి మొత్తం అమ్మాయిలు అతని చుట్టూ ఉంటే ఏం చేయలేక ఇలా చేశాడేమో, లేదా ముత్తునే చెల్లప్ప చేతిలో గన్ పెట్టి సూసైడ్ చేసుకునేలాగా ట్రిగర్ అయినా నొక్కిండొచ్చు కదా, ఏమైనా జరిగిండొచ్చని ఫారెన్సిక్ రిపోర్టర్ అంటాడు. ఇప్పుడు విజువల్ గా చక్రి అసలు ఆ రోజు ఏం జరిగింటుంది అనేది ఊహించుకుంటాడు. ఈ 8 మంది అమ్మాయిలు ఈ రహదారిలో వచ్చి చెల్లప్పని కలవడానికి చెల్లప్ప చుట్టూ చేరి చెల్లప్పని తిడుతూ ఉంటే చెల్లప్పని చంపడానికి ఇంకా ప్లాన్ చేసి చంపేసి వెళ్ళిపోయారా అని ఊహించుకుంటాడు. కానీ ఇప్పుడు వీళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే చెల్లప్పని చంపేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ముత్తు మాత్రం వెనక్కి ఎందుకు వచ్చింది, కబోర్డ్ లో వెళ్ళి గన్ పెట్టుకుని ఎందుకు కూర్చుంది అనేది అసలు అర్థం కాదు. జనరల్ గా మనకి ఎవరైనా అన్యాయం చేసిన వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతే మనం ఏం చేస్తామనేది అసలు ప్రిడిక్ట్ చేయం. ఇప్పుడు మనం లాజిక్లు ఇవన్నీ పట్టించుకోకుండా ముత్తు కేవలం తన కళ్ళ ముందు చెల్లప్ప చనిపోయాడు అనే షాక్ లోనే మళ్ళీ వెనక్కి వచ్చి కబోర్డ్ లో కూర్చోంది. ఆ తర్వాత టీవీలో ఈ న్యూస్ చూసిన తర్వాత మిగతా అమ్మాయిలు ముత్తును కాపాడడానికి నేనే చెల్లప్పని చంపేశానని మొత్తం అందరూ వచ్చి సరెండర్ అయ్యారు అని చక్రికి అర్థమవుతుంది. ఇందులో ఒక్కటి మాత్రం నాకు అర్థమవట్లేదు, ముత్తు లోపల కబోర్డ్ లో కూర్చుంటే బయట నుంచి ఎవరు లాక్ చేశారు, అయితే ఇంకా ఎవరో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని కూడా అర్థమవుతుంది. చక్రి వెంటనే అతనికి కేసును అప్పగించిన డీజీపీ దగ్గరికి వెళ్ళి, సార్ ఇంతవరకు జరిగిందంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని జరిగిందంతా చెప్తాడు. ఏంటయ్యా ఇది, చెల్లప్ప అమ్మాయిల్ని అబ్యూజ్ చేశాడా, మంచివాడు అనుకున్నానే, ఈ విలన్స్ ఎలా ఉంటారో ఎవరికి అర్థం కాదని, అయినా చెల్లప్ప ఇలా చేశారంటే ఊర్లో ఎవ్వరు అస్సలు నమ్మరు, సాక్ష్యాధారాలు చూపించినా కూడా అంత మంచి పేరు ఉంది ఆయనకి, మా ఊరు పరువు పోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఆ 8 మంది అమ్మాయిల్ని మాట్లాడమను, వాళ్ళు ఏం చెప్తారో ఆ తర్వాత మనం డిసైడ్ చేద్దాం అని అంటాడు. జైల్లో ఉన్న నందినిని కలవాలని చెప్పి చక్రి వెళ్ళి ఆ 8 మంది అమ్మాయిల్ని అక్కడ తీసుకొస్తారు. చక్రి అక్కడే ఉంటే నందిని ఆ 8 మంది అమ్మాయిలతో, నాకు తెలుసు మీరు చిన్న వయసులోనే చాలా కష్టపడ్డారని, అందుకోసమే మీరు ఇలా చేశారని, ఏం జరిగిందో మాకు నిజం చెప్పండి, మీ అందరి మధ్య ఉన్న కనెక్షన్ ఏ సొంత అక్క చెల్లెల మధ్య కూడా లేనిది, మీ అందరూ అంత కలిసి ఉన్నారు, నిన్న రాత్రి మీ అందరినీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది, అంత కలిసికట్టుగా ఉన్నారు, చెప్పండి ఇప్పటికైనా నిజం. ఒక 5 మినిట్స్ ఉండి ఏం జరిగిందో చెప్పేస్తే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికేస్తుంది కదా అని నందిని అంటే ముత్తు మిగతా అమ్మాయిలందరూ నందిని చెప్పిందంతా విని వీళ్ళందరూ ఆలోచిస్తారు. చెల్లప్ప నందిని గురించి వీళ్ళందరికీ లెటర్ రాసింటాడు. యాక్చువల్గా ఏం జరిగింది, వీళ్ళందరూ కలిసి చెల్లప్పని ఎలా చంపారు, ఎందుకు చంపారు, వీళ్ళ మోటివ్ ఏంటి, ఇదంతా ఇప్పుడు చెప్తారు. కట్ చేస్తే 10 సంవత్సరాల క్రితం నాగమ్మ అనే ఒక ఆమె తన భర్తతో కలిసి హ్యాపీగా ఉంది, వీళ్ళకి ఇంకా పిల్లలు లేదు, కలిసి హ్యాపీగా ఉంటున్నారు. వీళ్ళు సముద్రంలో చేపలు పట్టడం, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలా బ్రతికేస్తూ ఉంటారు సముద్రపు ఒడ్డున హ్యాపీగా. నాగమ్మ భర్త మందు తాగేవాడు, దీనివల్ల నాగమ్మ కొంచెం బాధపడేది. ఒకరోజు నాగమ్మ భర్త ఈవినింగ్ అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో నాగమ్మ భయపడుతూ టాస్క్ తీసుకుని ఎక్కడికి వెళ్ళావు బావా అని వాళ్ళ భర్తని వెతుక్కుంటూ వెళ్తుంది. ఎంత వెతికినా కనిపించలేకపోయేసరికి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒక బోట్ లో నాగమ్మ భర్త 8 మంది పిల్లల్ని తీసుకెళ్తున్నాడు. ఏంటి బావా ఎవరు వీళ్ళు, ఎందుకని తీసుకెళ్తున్నారు అని అంటే, అంతా అడుక్కు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చా, ఓనర్ తెలిస్తే అంతే ఇక్కడ నుంచి వెళ్ళిపోని నాగమ్మని తిడుతున్నాడు. దీంతో నాగమ్మ కోపం వచ్చి ఈ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారా, ఏం చేస్తున్నారని నాకు నిజాలు చెప్పు అని తన భర్తనంటే, ఏంటే నువ్వు సముద్రంలో చేపల్ని ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఇది కూడా అలాగే అని అనుకో, అయినా మనకు డబ్బులు వచ్చేసా, ఇదే లాస్ట్, ఇక నుంచి మనం ఇలాంటి పనులు చేయంలే అని అంటే ఆ చిన్న పిల్లల్ని చూసి నాగమ్మ మనసు విరిగిపోతుంది. దీంతో నాగమ్మ బ్రతిమలాడుతుంది ఆ పిల్లల్ని వదిలేయని, కానీ భర్త ఒప్పుకోకపోవడంతో ఒక స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతుంది. నాగమ్మ కోపం వచ్చి ఎంత చెప్పినా కూడా ఆ చిన్న పిల్లల్ని విడిపించను అని చెప్పడంతో కత్తి తీసుకుని చంపేసి సొంత భర్తను కూడా చూడకుండా ఆ చిన్న పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తుంది. నాగమ్మ తన భర్త తల నరికేసి ఉంటుంది. తల సముద్రపు ఒడ్డున కొట్టుకురావడంతో పోలీసులకి ఈ విషయం తెలిసి నాగమ్మ భర్త గురించి వెతకడం స్టార్ట్ చేస్తారు. నాగమ్మ ఆ 8 మంది పిల్లల్ని ఎవరికి తెలియని ప్లేస్లో వెళ్ళి అందరి దగ్గర వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కొని వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళతో తోడుగా ఉంటుంది. నేనున్నానమ్మా మీకు, మిమ్మల్ని నేను చూసుకుంటానని వీళ్ళందరూ నాగమ్మని అమ్మలా అనుకొని హ్యాపీగా ఉంటారు. నాగమ్మకి పిల్లలు లేకపోవడంతో వీళ్ళనే తలుచుకొని తన భర్తని తలుచుకొని చాలా బాధపడుతుంది. కొద్ది రోజులకి పాపం నాగమ్మ దగ్గర ఉన్న డబ్బు కూడా అయిపోతుంది. ఇంకా నాగమ్మ వేరే ఆప్షన్ లేక రోడ్డు మీద ప్రాస్టిట్యూషన్ వర్క్ చేసి మరి పిల్లలకి తినడానికి తిండి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఒకరోజు ఆ ప్రాస్టిట్యూషన్ గర్ల్స్ ని పోలీసులు
పట్టుకొని స్టేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే లాయర్ చెల్లప్ప వచ్చి వాళ్ళని విడిపిస్తాడు. ఈ విషయం నాగమ్మకి తెలిసి లాయర్ చెల్లప్ప చాలా మంచివాడని తనకి న్యాయం చేస్తాడని చెల్లప్ప దగ్గరికి వెళ్ళి నాగమ్మ జరిగిందంతా చెప్తుంది. ఈ విధంగా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు పంపిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో వర్క్ కి చిన్న పిల్లల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇదంతా చేస్తున్న వాళ్ళని నేను కల్లారా చూశాను అని చెప్తుంది. ఓ అలాగమ్మా, సరే అమ్మా, నీకు న్యాయం చేస్తాను. ఈ కేసుని నేను కోర్టులో వేసి ఇదంతా ఎవరు చేస్తున్నారో నేను అందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు చెప్పమ్మా, ఎవరు నువ్వు చూసావు, ఇదంతా చేస్తున్నది ఎవరు, దీని వెనకాల ఎవరున్నారా అంటే నేను చెప్పను, కోర్టులోనే అందరి ముందు చెప్తాను అని చెప్పి నాగమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చెల్లప్ప సిచ్యువేషన్ అర్థం చేసుకుని కోర్టులో కేసు వేస్తాడు. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని. ఆ తర్వాత నెక్స్ట్ డే నాగమ్మ దేవుడికి దండం పెట్టి 41 రోజులు నీ దయ వల్ల ఆ పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చాను, ఇక మీద కూడా నువ్వే కాపాడాలమ్మా అని కోర్టుకి నాగమ్మ వెళ్తుంది. ఇంతలోనే కోర్టు బయట ఎవరి గురించి అయితే చెప్పాలనుకుంటుందో వాళ్ళ మనుషులు వచ్చి నాగమ్మల్ని చంపేస్తారు దారుణంగా కత్తితో పొడిచి. చెల్లప్ప ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. ఎలాగైనా పిల్లల్ని ఇప్పుడు చెల్లప్పే కాపాడాలని నిర్ణయించుకుంటాడు. పిల్లలున్న ప్లేస్కి వెళ్ళి చెల్లప్ప భయపడకండమ్మా, నన్ను నాగమ్మ పంపించింది, మిమ్మల్ని ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను, మీరు నాతో రండి అని చెల్లప్ప ఆ 8 మంది చిన్న పిల్లల్ని అతనితో పాటు తీసుకెళ్తాడు అతని వెహికల్లో జాగ్రత్త. ఆ తర్వాత చెల్లప్ప ఆ 8 మంది చిన్న పిల్లల్ని ప్రియం వద్ద దగ్గర తీసుకెళ్లి నీ కేసుని తప్పించాలంటే 8 మంది పిల్లలకి నీ ట్రస్ట్ లో ఒక భాగంగా వీళ్ళని స్కూల్లో జాయిన్ చేయించుకోవాలి అని చెప్తాడు. ఇది జరిగింటుంది. అప్పటి నుంచి చిన్న పిల్లల కోసం చెల్లప్ప చాలా చేసింటాడు. చిన్న పిల్లలకి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా చెల్లప్ప దగ్గరుండి చూసుకునేవాడు. ప్రియం వద్ద చేసే తప్పులను వేరే దారి లేక బ్లాక్ మెయిల్ చేసి ప్రియం వదని అడ్డు పెట్టుకుని ఆ చిన్న పిల్లలకి మంచి చేసేవాడు. ఆ తర్వాత ప్రియం వద ఒక్కొక్కరిని ఒక్కో స్టేట్లో స్కూల్లో జాయిన్ చేయించుంటుంది వాళ్ళ ట్రస్ట్ ద్వారా. ఇది జరిగింటుంది. ఇది జరిగిందని ఇంతవరకు జరిగిందంతా ముత్తు మిగతా అమ్మాయిలందరూ చెల్లప్ప మమ్మల్ని అబ్యూస్ చేయడం ఏంటి, చెల్లప్ప మాకు దేవుడు లాంటివాడు, తండ్రి లాంటివాడు అని చెల్లప్ప గురించి పొగుడుతూ ఉంటే నందినికి ఇటు చక్రికి ఏం అర్థం కాదు. ఇంతవరకు మనం అనుకున్నదంతా రాంగ్. ఇప్పుడు సడన్ గా ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు గురించి ఆలోచించాలని అనుకుంటుంటే ఈ లోపలే లేడీ కానిస్టేబుల్ వచ్చి మీకు ఇచ్చిన 5 minutes టైం అయిపోయింది, అక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఆ అమ్మాయిలను పంపించేస్తుంది. సార్ చక్రి సార్, ఇంకోసారి ఈ అమ్మాయిలతో మాట్లాడాలంటే మీరు కమిషనర్ నుంచి పర్మిషన్ తీసుకురండి అని చెప్పి అక్కడ నుంచి చక్రిని పంపించేస్తుంది. చక్రి నందినితో ఈ అమ్మాయిలు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏదో ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగే జరుగుతున్నట్టుంది. ఆ కేసు గురించే చెల్లప్ప చాలా రోజుల నుంచి సీరియస్ గా రహస్యంగా ఫాలో చేస్తూ వచ్చారు. చెల్లప్ప చనిపోవడానికి ఆ గ్రూప్ కి ఏదో సంబంధం ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నది ఎవరు, ఈ అమ్మాయిలు చెప్పిన కథలో వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళకి చెల్లప్పకి ఏదో సంబంధం ఉంది అని నిర్ణయించుకుంటాడు. చెల్లప్ప కొడుకు సుందర్ డ్రైవర్ దాసు దగ్గర నువ్వు మా నాన్నకు పుట్టిన కొడుకే అని నీకంటే ముందు నాకు తెలిసింది, అందుకనే నేను ఎన్ని రోజులు మా నాన్నతో మాట్లాడలేదు అని అంటాడు. దీంతో దాసు నిజానికి మీ నాన్న కూడా తెలీదు, నేనే మీ నాన్న కొడుకు అని అనగానే చెల్లప్ప కొడుకు సుందర్ కృంగిపోతాడు. కనీసం బ్రతుకున్నప్పుడైనా చెల్లప్పతో మాట్లాడింటే బాగుండని. ఆ తర్వాత చక్రి హ్యూమన్ ట్రాఫికింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆఫీసర్స్తో చెల్లప్ప మీ దగ్గర వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగారా అంటే వాళ్ళేం చెప్తారంటే చాలా సంవత్సరాల నుంచి ఈ చిన్న పిల్లల కిడ్నాపింగ్ గురించి చెల్లప్ప ఒక్క కేసు గురించే వెతుకుతూ ఉన్నాడు అని చెప్తాడు. అని అంతేకాకుండా ఆఫీసర్ చక్రితో నేను చెల్లప్పకి చాలా సార్లు చెప్పాను, మీరు ఎంత వెతికినా దీని వెనకాల ఎవరున్నారు ఎలా చేస్తున్నారు అనేది మీకు అర్థం కాదు సార్ అని చెప్పినా కూడా చెల్లప్ప వినిపించుకోకుండా ఉండేవాడు అని అంటాడు. వీళ్ళు ముఖ్యంగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క అమ్మాయిని తీసుకొచ్చి అందరినీ ఒక చోట చేర్చి చెక్ పోస్టుల దగ్గర వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి అమ్మాయిల్ని రకరకాల ఫీల్డ్లోకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పనులకి ఈ అమ్మాయిలను ఉపయోగించుకుంటారు అని తెలుస్తుంది. ఆ తర్వాత చెల్లప్ప ల్యాప్టాప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అని కూడా తెలుస్తుంది. దాదాపు 90% ల్యాప్టాప్లో ఉన్న పార్ట్స్ అన్నీ బర్న్ అయిపోవడంతో ఏం ఇన్ఫర్మేషన్ దొరకదు, కేవలం 10% మాత్రమే బాగుంటుంది. ఆ 10%లో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి దొరుకుతుంది. అదేంటంటే ఒక చిన్న ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి క్రైమ్ రికార్డ్స్లో ఉన్న వ్యక్తులందరినీ ఫోటోలన్నిటినీ తీసి మ్యాచ్ చేసి చూసారా అని అంటాడు. ఆ తర్వాత ఆ ఫోటో పెట్టి క్రిమినల్ రికార్డ్స్లో ఏదైనా ఇంతకుముందు వాడి పేరు మీద మ్యాచ్ అయిందా అని చూస్తే ఇతని పేరు చిట్టు, వయసు 49, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు అని తెలుస్తుంది. ఎలాగోలాగా చక్రి అడ్రస్ కనుక్కోవాలని చెప్పి
చింటూ దగ్గరికి వెళ్ళి అడిగితే, సార్ నాకేం తెలీదు, మీరేమైనా చేయండి, నా కొడుకు చదువులు మాత్రం ఆపకండి అని అంటాడు. సార్ నిజానికి నేను తీసుకెళ్లడం వరకే, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుంది, దీని వెనకాల ఎవరున్నారనేది నాకు తెలియదు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను కావాలంటే, ఇప్పుడు ఒక 2 అమ్మాయిల్ని తీసుకెళ్తున్నాము అని చెప్తాడు. దీని ద్వారా వాళ్ళని పట్టుకోవచ్చని చక్రి మూర్తికి ఫోన్ చేసి చెప్తాడు, లోకల్ ఎస్ఐకి. ఆ తర్వాత డీజీపీకి ఈ విషయం చెప్తే, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఫస్ట్ ఏమో ఇదొక సూసైడ్ అన్నావు, ఆ తర్వాత ఇదొక హత్య అన్నావు, ఆ తర్వాత సెక్సువల్ అబ్యూజ్ అన్నావు, ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా, నువ్వు డిపార్ట్మెంట్ వాడివే కదా, ఇలా ఎలా ఆలోచిస్తున్నావు అని అంటాడు. సార్ ఇప్పుడు మీరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు, కొంచెం టైం ఇవ్వండి సార్, మొత్తం నేనే ప్రాపర్ ఎవిడెన్స్ తో మీకు సబ్మిట్ చేస్తాను అని చెప్తాడు. నాకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వండి, అన్ని చెక్ పోస్టుల్లో మన వాళ్ళని పెట్టి చెక్ చేయిస్తాం సార్, ఈసారి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో పట్టుకుంటాను సార్ అని అనగానే, సరే చివరిసారిగా ఒక అవకాశం ఇస్తున్నానని డీజీపీ ఎందుకు ఒప్పుకుంటాడు. ఇంకోవైపు జైల్లో ఉన్న నందిని ఈ 8 మంది అమ్మాయిలు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమయ్యి ఆ 8 మంది అమ్మాయిల్ని ఫాలో అవుతూ వెళ్తే రివర్స్ లో 8 మంది నందిని మీద అటాక్ చేసి మా దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని ఇదంతా పోలీసులకు చేరుస్తున్నావు కదా, నువ్వు పోలీసులకి ఇన్ఫార్మర్ అవ్వా అని నందినిని బాగా కొడతారు. కానీ ఒక్కో అమ్మాయి ఒక్కో రకంగా చెప్తుంది, ఈమెను చంపడం కరెక్ట్ కాదు, పోలీసు వాళ్ళ నుంచి మనకి హెల్ప్ దొరుకుతుంది, మనం ఇన్ని రోజులు కష్టపడినంత వేస్ట్ అయిపోతుంది, పోలీసు వాళ్ళు మనం ఇప్పుడు ఏం చెప్పకపోతే చెల్లప్పని ఎవరు హత్య చేయలేదు, సూసైడ్ అనే కేసు క్లోజ్ చేస్తారు అని అనుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా వింటున్న నందిని, నన్ను నమ్మండి, నేను మీకు అందరికీ హెల్ప్ చేస్తాను, ఆ రోజు చెల్లప్ప కాటేజ్లో ఏం జరిగిందో క్లియర్ కట్గా ఇప్పటికైనా చెప్పండి అని అంటుంది. దాంతో అక్కడికి ముత్తు వచ్చి వీళ్ళందరినీ ఆపి, పాపం నందిని కూడా మనలాగా ఒక అమ్మాయే కదా, తనని కూడా మనం అర్థం చేసుకున్నామని, సరే ఇప్పుడు నీకేం తెలియాలి, ఆ రోజు కాటేజ్లో ఏం జరిగిందో తెలియాలి అంతే కదా, చెప్తా విను అని. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారో చెప్తుంది. ఈ 8 మంది అమ్మాయిలకి చెల్లప్ప ఇండివిజువల్ గా లెటర్ రాస్తాడు, ఎలా ఉన్నారు వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం. ఆ లెటర్ లో నందిని గురించి కూడా రాసింటాడు. ఒకరోజు వాళ్ళ కాటేజ్కి రమ్మని ఎవరికి తెలియకుండా ఒక రహస్యపు దారిలో వీళ్ళని చూడాలనుకుంటాడు. దీంతో ఈ 8 మంది అమ్మాయిలు ఎవరికి తెలియకుండా ఆ రహస్యపు దారి కాటేజ్కి వచ్చింటారు. లోపల చెల్లప్ప దగ్గరికి వస్తూ ఉంటే ల్యాప్టాప్ ఎవరో కాల్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇదంతా చూసి ఇంకొంచెం ముందుకొచ్చి చూస్తే చెల్లప్పని ఎవరో షూట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. చెల్లప్ప మనల్ని కలవాలని చెప్పి చెల్లప్పని ఎవరో వచ్చి చంపేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక మనం బయటికి వెళ్ళకపోతే మనమే చెల్లప్పని చంపేశామని కేసు అవుతుంది, ఎవరు దేన్ని ముట్టుకోకండి, రండి మనం ఇంక నుంచి వెళ్ళిపోదామని అందులో ఒక అమ్మాయి ముత్తుని మిగతా అమ్మాయిలందరినీ తీసుకెళ్ళిపోతుంది. కానీ ముత్తుకు మాత్రం మనసు రావట్లేదు, చెల్లప్పని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం ఇష్టం అవ్వకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఈరోజు మేమందరం ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం నువ్వే కదా, ఈరోజు నువ్వు చనిపోతే ఎలా చనిపోయావనేది నీ చావు కారణం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీరే సూసైడ్ చేసుకున్నారని ఈ కేసు క్లోజ్ చేస్తారు, నేను ఇక్కడ ఉండి గన్ పట్టుకుని లోపల కూర్చుంటాను, దాంతో ఈ కేసుని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనకాల ఎవరున్నారో పోలీసులు కనిపెడతారని ముత్తు కబోర్డ్ లో వెళ్ళి కూర్చుంటుంది. ఆ తర్వాత మిగతా 7 మందికి ఈ విషయం టీవీలో న్యూస్లో తెలిసి అందరూ నేనే చెల్లప్పని చంపానని సరెండర్ అయిపోయి ఉంటారు స్టేషన్లో వచ్చి. ఇది జరిగింటుంది. ఇదంతా ముత్తు నందినితో చెప్పి, నిజానికి చెల్లప్పని ఎవరు చంపారో మాకు కూడా తెలియదు, చెల్లప్పని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసమే మేము ఇలా ఈ జైల్లో నరకం అనుభవిస్తున్నాము అని చెప్తారు. ఇదంతా చెల్లప్ప కోసమే చేస్తున్నామని. దాంతో నందిని, సరే ఓకే మీరెందుకని ఈ జైలుకే రావాలనుకున్నారు అంటే, RP89190 ఇదిగో ఈ అప్లికేషన్ చూడు అని, ఇందులో ఈ ఫోటోలో ఉంది కదా ఈమె మా రాక్షసి అని చెప్తారు. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, పోలీస్ స్టేషన్లో ఉన్న సరోజ. పోలీస్ స్టేషన్లో ఎవరికి తెలియకుండా ఎమ్మెల్యే భార్యగా అమాయకంగా అందరినీ బాగా చూసుకున్నట్టు మంచి దానిలా నటిస్తున్న సరోజనే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వెనకాల ఉన్నది. ఈ ట్విస్ట్ విన్న తర్వాత నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. సరోజ మామూలుగా ఆడుకోలేదు వీళ్ళందరితో. ఇంతకుముందు జైల్లో కొన్ని ఫైల్స్ ఒక అమ్మాయి వెళ్ళి తీసుకుని వచ్చి ఉంటుంది కదా, నందిని వెళ్ళి ఏంటని అడిగితే అంత టైం లేదని చెప్పి ఉంటుంది. అది సరోజకు సంబంధించిన డీటెయిల్స్. చేస్తే ఇంకోవైపు చెల్లప్ప భార్య దగ్గరికి తన కొడుకు సుందర్ డ్రైవర్ దాసుని తీసుకెళ్ళి, అమ్మా ఇతన్ని కూడా నీ కొడుకుగా యాక్సెప్ట్ చేయని, నాన్నగారు చేసిన తప్పుకి వాడు మాత్రం ఏం చేస్తాడు అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఒకటైపోతారు. నిజాలు తెలుసుకున్న నందిని ఆ అమ్మాయిల దగ్గర నుంచి ఈ విషయం వెంటనే చక్రికి చెప్పాలని చెప్పి
చక్రికి ఫోన్ చేయాలని ట్రై చేస్తే జైల్లో ఫోన్ చేయడానికి కుదరదు. చెల్లప్ప చనిపోయిన ప్లేస్కి వెళ్ళి చక్రి అండ్ అలాగే మూర్తి వీళ్ళిద్దరూ బయట నుంచి ముత్తు లోపల ఉంటే కబోర్డ్ని ఎవరు లాక్ చేశారు? ఒకటి మీరైనా లాక్ చేసి ఉండాలి, లేదా నేనైనా లాక్ చేసి ఉండాలి. నేనైతే లాక్ చేయలేదు, ఇంకెవరు లాక్ చేశారు అని మూర్తిని క్వశ్చన్ చేస్తాడు. ఏంటి చక్రి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావని ఒక బొమ్మ తీసుకొని మూర్తి చక్రి మీదే అటాక్ చేస్తాడు. చక్రిని కొట్టి అక్కడ నుంచి మూర్తి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. అసలు సిసలైన ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. ఆ రోజు రాత్రి చెల్లప్పని ఎవరు చంపి వెళ్ళారంటే మూర్తినే. చెల్లప్ప దగ్గరికి మూర్తి వెళ్ళి, సార్ అది పెద్ద నెట్వర్క్ సార్, ఇప్పుడు దాని గురించి మీరెందుకు వెలుగుతున్నారు, ఇదంతా ఆపేయండి సార్ అని చెల్లప్పతో మూర్తి అంటాడు. కానీ చెల్లప్ప వినిపించుకోడు. నువ్వేం చేస్తున్నావు, వీటి వెనకాల ఉన్నది ఎవరా అని ఆలోచిస్తున్నావా? నాకు తెలుసులే వీటి వెనకాల ఉన్నది ఎవరనేది, వాళ్ళకి తోలు బొమ్మలాగా నువ్వు ఉండకు. అదే ఆ సరోజకైనా ప్రియంవదకైనా వీళ్ళిద్దరికీ నువ్వే కదా తోలు బొమ్మ. ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా నువ్వు చేస్తున్నావు. నీ గురించి ఆరాధిస్తే నీకు సరోజాకి అక్రమ సంబంధం ఉందని తెలిసింది, మరి దీని గురించి నువ్వేమంటావని మూర్తితో చెల్లప్ప అంటాడు. సరోజ అండ్ అలాగే మూర్తి వీళ్ళిద్దరూ అఫైర్లో ఉంటారు. సరోజ నేను రేపు జైలుకి వెళ్తున్నాను, బయటికి రావడానికి 1 year పడుతుంది, ఈలోపు ఈ పనులంతా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని మూర్తితో చెప్పింటుంది. ఇదంతా చెల్లప్ప మూర్తితో చెప్తే, నా స్థానంలో ఉండి ఆలోచించండి, నేను చేసింది తప్ప అని అంటే, నేను ఇన్ని రోజులు నువ్వు ఒక మంచి పోలీసు ఓడివి అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇలాంటి పనులు చేసిన తర్వాత నిన్ను సరోజాని ప్రియంవదని వీళ్ళందరినీ చట్టం ముందు నేను నిలబెడతాను అని మాట్లాడతాడు. ఏంట్రా నన్నే జైలుకి తీసుకెళ్తావా, ఇప్పుడు చూడు నేనేం చేస్తానని గన్ తీసుకుని చెల్లప్పని షూట్ చేసేస్తాడు. షూట్ చేసేసి చెల్లప్ప దగ్గర ఉన్న ఈ కేసు సంబంధించి ఫైల్స్ అన్నీ తీసుకుని మూర్తి అతనే సూసైడ్ చేసుకున్నట్టు చేతిలో గన్ పెట్టి చెల్లప్ప కంప్యూటర్ని అండ్ ల్యాప్టాప్ని కూడా కాల్ చేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. జైల్లో సిచ్యువేషన్ సరిగ్గా లేదు. సరోజ చెప్పినట్టు కానిస్టేబుల్స్ కూడా వింటున్నారు అక్కడ. ఇదంతా నందిని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే సరోజ ఆ 8 మంది అమ్మాయిల్ని జైల్లోనే చంపేయాలి అని నిర్ణయించుకుంటుంది లేడీ కానిస్టేబుల్తో మాట్లాడి. ఈ విషయం నందినికి అర్థమయ్యి ఆ 8 మంది అమ్మాయిల్ని తీసుకెళ్లి ఒక బిల్డింగ్లో ఉండమంటుంది. మీరు ఇక్కడ ఉంటేనే సేఫ్, లేదా మీకే ప్రాబ్లం అని. ఇంకోవైపు కాటేజ్లో ఉన్న చక్రి స్పృహలోకి వచ్చి మూర్తిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ 8 మంది అమ్మాయిల్ని చంపడానికి సరోజ మిగతా కొంతమంది ఆడవాళ్ళు ట్రై చేస్తుంటే ముత్తుతో సహా మిగతా అమ్మాయిలందరూ వాళ్ళతో ఫైట్ చేస్తారు. చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. ఇంకోవైపు జాతరలో కూడా అమ్మవారు వేషం వేసుకున్న వాళ్ళు రాక్షసులని చంపుతూ ఉంటే జైల్లో 8 మంది మిగతా వాళ్ళతో పోరాడుతూ ఉంటారు. ఈ సీక్వెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది, గూస్ బంప్స్ వచ్చేస్తుంది. 8 మంది అమ్మాయిలు చేరి సరోజాని కూడా చంపబోతుంటే నందిని అక్కడికి వచ్చి చంపకుండా ఆపి, నేను చేసిందే మీరు చేయాలనుకుంటారా, నా వల్ల సరోజాని చంపలేదని బాధపడకండి, నాలాగా మీరు కూడా అయిపోకూడదనే ఇలా చెప్తున్నాను, చట్టబద్ధంగా కోర్టులో ఏ శిక్ష అయితే ఈమెకు విధిస్తారో అలాగే మనం కూడా అందుకు కట్టుబడి ఉంటాం అని చెప్తుంది. అమ్మవారిలాగా జాతరలో వేషం వేసుకున్న వాళ్ళందరూ సముద్రం వెళ్ళి వేషాన్ని కడిగి వాళ్ళ పాపాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయిలందరూ ఫుల్ ఎమోషనల్ అవుతూ నందినిని హగ్ చేసుకుంటుంటే వర్షం పడుతుంది. ఈ వర్షంలో వీళ్ళ పాపాలు పోతుంది. మూర్తి కొంతమంది పిల్లల్ని తీసుకెళ్లిపోతుంటే చక్రి వెనకాలే వెళ్తాడు మూర్తిని పట్టుకోవడం కోసం, ఆ చిన్న పిల్లల్ని కాపాడాలి అనే మోటివ్తో. ఆ తర్వాత ఎలాగోలాగా చక్రి ప్రాణాలకు తెగించి మరీ పోరాడి ఆ చిన్న పిల్లల్ని కాపాడి చట్టం ముందు మూర్తిని దోషిలా నిలబెడతాడు. సరోజాని పోలీసులు కస్టడీలో తీసుకుంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వెనకాలన్న మూర్తి సరోజ వీళ్ళిద్దరికి శిక్ష పడుతుంది. సెల్ఫ్ డిఫెన్స్ కోసమే తన చిన్నాన్నని చంపిందని నందిని కూడా తన కేసులో నిర్దోషిగా బయటకు వస్తుంది. మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. సముద్రపు ఒడ్డున చక్రితో నందిని నిలబడి, ఈ కేసు క్లోజ్ అయిపోతే నా భారం దిగిపోతుంది అనుకున్నాను, కానీ నీకు ఒక విషయం చెప్పాలి, నేను ఒక మనిషి ప్రాణం తీశాను, ఆ గిల్ట్ నాకు ఇంకా అలాగే ఉంది, పోలేదు, నాతో నువ్వు కలిసి ఉండగలవా అని అంటే చక్రి మనస్ఫూర్తిగా నందినిని యాక్సెప్ట్ చేసి తన చేయి పట్టుకొని అప్పటి నుంచి చక్రి అని అలాగే నందిని వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు. ఇంతవరకు జరిగిందంతా మర్చిపోయి మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఇంతటితో ఈ వెబ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్. సులల్ సీజన్ 2 హ్యాపీ ఎండింగ్. ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది? నా ఎక్స్ప్లెనేషన్ తో పాటు క్లైమాక్స్ లో సరోజా ట్విస్ట్ మీరు ప్రిడిక్ట్ చేశారా? ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని
మరిన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.